హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మునక్కాయ రొయ్యలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ప్రతిసారి ఎక్కువ మసాలా యూజ్ చేసి కాకుండా ఇలా సింపుల్గా చేసినా కూడా చాలా బాగుంటుంది. మునక్కాయ రొయ్యలు కాంబినేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పుడూ చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలు నీచు వాసన లేకుండా బాగా క్లీన్ చేసి కొద్దిగా సాల్ట్ ఇంకా లెమన్ యాడ్ చేసి వాష్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 మీడియం సైజ్ ఆనియన్ ఇలా బాగా చిన్నగా తరిగి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 4 మునక్కాయను ఇలా మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి మునక్కాయ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మునక్కాయ లేతగా ఉన్నది వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి అంతా బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేయాలి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గరగా అయ్యేసరికి మునక్కాయ ఇంకా రొయ్యలు రెండు కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక నిమిషం కుక్ చేసుకొని ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే మునక్కాయ ఇంకా రొయ్యలు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, ఎక్కువ మసాలా ఏం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.